భూమికి పెళ్లి జరిపిస్తే బాగుంటుందని చెప్పి నక్షత్ర కావాలని భూమిని శరత్చంద్ర దగ్గర అడ్డంగా ఇరికించేస్తుంది. ఇక దాంతో శరత్చంద్ర అవును నక్షత్ర చెప్పింది నిజమే, భూమికి పెళ్లి చేయకపోతే చిన్న కూతురికి పెళ్లి చేసి పెద్ద కూతురికి ఈ శరత్చంద్ర పెళ్లి జరిపించలేకపోయాడని చెప్పి నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. అలా అనుకోకముందే భూమికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ బావా నువ్విక భూమి పెళ్లి గురించి ఏమీ కంగారు పడకో, భూమికి ఒక మంచి సంబంధం నేను తీసుకుని వస్తాను అని చెప్పి అపూర్వ శరత్చంద్రకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో నక్షత్రాన్ని అపూర్వ గదిలోకి తీసుకుని వెళ్ళి ఆ భూమి పెళ్లి సంగతి గురించి నీకెందుకే, దాని పెళ్లి చేయమని మీ నాన్నకెందుకు సలహా ఇచ్చావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో నక్షత్ర మమ్మీ నేను ఇష్టం లేని ఆ చెర్రీ గాడితో తాళి కట్టించుకున్నాను, అది నా కళ్ళ ముందే సంతోషంగా అలా సింగిల్గా తిరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, అందుకే అది గగన్ బావతో కాకుండా వేరొకటిని పెళ్లి చేసుకోవాలి, అనుక్షణం జీవితాంతం అది కుల్లి కుల్లి ఏడవాలి, అందుకే నాన్న ముందు దాన్ని అడ్డంగా ఇరికించేశాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో గోరింటాకు సుజాత అపూర్వతో అమ్మాయి నీ కూతురు మామూలుది కాదు, ఆ భూమి కూడా దీనిలాగే ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం నరకం అనుభవించాలని ఇలా ప్లాన్ చేసింది అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ ఇప్పుడు ఏం చేయాలో నాకు ఒక ఐడియా వచ్చింది పిన్ని, ఒక వెర్రి బాగుల వాడిని తీసుకువచ్చి భూమికి కట్టబెట్టాలి, అప్పుడు ఆస్తి మొత్తం కూడా మన సొంతం అయిపోతుంది, అలాగే భూమి కూడా ఇష్టం లేని పెళ్లితో మనసులో గగన్ గాడిని ఉంచుకొని జీవితాంతం నరకం అనుభవిస్తుంది అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది. మమ్మీ అది నాన్న ముందు ఫస్ట్ నైట్ అని చెప్పి అడ్డంగా ఇరికించేస్తుంది, ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ నుండి నేను ఎలా తప్పించుకోవాలి మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ చెర్రీగాడు నీ మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టాడు కదా, వాడికి ఈ ఫస్ట్ నైట్ రోజు చుక్కలు చూపించు, నీ మెడలో బలవంతంగా తాళి ఎందుకు కట్టానా అని చెప్పి వాడు అనుక్షణం కుల్లి కుల్లి ఏడవాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అర్థమైంది మమ్మీ, నాలో ఉన్న శాడిజం మొత్తాన్ని కూడా బయటకు తీస్తాను, ఆ చెర్రీ గారిని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి నక్షత్రకి చెర్రీకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. ఇక అప్పుడు చెర్రీ గదిలో నక్షత్ర కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు నక్షత్ర పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వస్తుంది. కావాలని పాల గ్లాస్ని కింద పడేసి తన చెంపలు తనే పగలగొట్టుకుంటూ చెర్రీ తనని కొడుతున్నాడంటూ కేకలు వేస్తూ బయటకు వస్తుంది. అప్పుడు శరత్చంద్ర అపూర్వ వీళ్ళందరూ కూడా కంగారుగా హాల్లోకి వస్తారు. నక్షత్ర భయంతో బయటికి పరుగులు తీస్తుంది. మమ్మీ అంటూ అపూర్వని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో ఏమైందమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే నాన్న ఈ చెర్రీ నేను పాల గ్లాస్ ఇచ్చి కాళ్ళకు దండం పెట్టగానే పాల గ్లాస్ని విసిరి కొట్టాడు, అసలు నేను నీ మొగుడినేంటి అంటూ నేను నీ మొగుడిని కాదని నీ నోటితోనే చెప్పిస్తానంటూ నా రెండు చెంపలు కూడా వాయించాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఆ మాటలు విన్న శరత్చంద్ర చెర్రీ చెంప పగలగొడతాడు. నా కూతుర్ని ఇంతలా బాధ పెడతావా, చూడు చెర్రీ ఇంకొకసారి నీ వల్ల నా కూతురు బాధపడితే అల్లుడు అని కూడా చూడను, చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెర్రీకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అమ్మ నక్షత్ర ఊరుకోమ్మా అంటూ అపూర్వ ధైర్యం చెప్తూ నక్షత్రాన్ని తీసుకుని ఇక యాక్టింగ్ చేస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరోపక్క చెర్రీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. నాన్న నక్షత్రాన్ని నేను ఏమీ అనలేదు నాన్న, కావాలని మామయ్య ముందు నన్ను బ్లేమ్ చేస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్తో చెర్రీ చెప్తూ ఉంటే రే నీ గురించి నాకు తెలీదారా, కావాలని నక్షత్ర నువ్వు బలవంతంగా తాళి కట్టిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి సారీ చెర్రీ ఇదంతా నా వల్లే జరిగింది, నువ్వు వద్దు వద్దు అంటున్నా నేనే మీరిద్దరూ సంతోషంగా ఉండాలని ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయమని చెప్పాను, ఒకందుకు ఇదంతా నా వల్లే జరిగింది సారీ అని చెప్పి భూమి చెర్రీకి సారీ చెప్తూ ఉంటే పర్వాలేదు భూమి, నక్షత్ర సంగతి నేను చూసుకుంటాను, రేపు అపూర్వర్తయ్య నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది, ఆ పెళ్లి చూపుల నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో ఆ ప్లాన్ గురించి ఆలోచించు అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు ఇంటికి వస్తారు. పెళ్లి వాళ్ళు ఇంటికి రాగానే అప్పుడు అపూర్వ బావా నేను చెప్పాను కదా రఘుపతి గారని, ఈయనే రఘుపతి అన్నయ్య, వాళ్ళకు ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు,
పేరు సంతోష్. చిన్నప్పటి నుండి ఒక్కడే కొడుకు అవ్వడం వల్ల సంతోష్ని వాళ్ళు ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. రఘుపతి అన్నయ్య గారికి మన భూమి గురించి అన్ని విషయాలు చెప్పాను. అన్నీ తెలిసే భూమిని తమ కోడల్ని చేసుకోవడానికి అన్నయ్య గారు ఒప్పుకున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. చాలా సంతోషం అండి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. త్వరగా అమ్మాయిని తీసుకురండి, మా వాడు ఎప్పుడెప్పుడు అమ్మాయిని చూడాలా అని ఆరాటపడుతున్నాడు. మీ అమ్మాయి ఫోటో చూడగానే మా అబ్బాయికి బాగా నచ్చేసింది అని చెప్పి రఘుపతి అంటూ ఉంటాడు. ఇక దాంతో అమ్మ మీరా త్వరగా వెళ్ళి భూమిని తీసుకురమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో మీరా గదిలోకి వెళ్ళి చూసేసరికి భూమి లేకపోవడంతో ఇక ఎంతగానో కంగారు పడిపోతూ అపూర్వ దగ్గరకు వచ్చి మెల్లిగా వదిన భూమి గదిలో లేదు వదిన అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ ఒక అందుకు ఇది కూడా మంచిదే, ఆ భూమి గురించి లేనిపోనివన్నీ కూడా బావకి చెప్పి భూమి మీద బావకు కోపం వచ్చేలాగా చేయాలి అనుకొని, ఏంటి మీరా నువ్వనేది భూమి కనిపించకపోవడం ఏంటి, వేరే గదిలో ఉందేమో చూడకపోయావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. వేరే గదిలో కూడా వెతికాను వదినా అని చెప్పి మీరా అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ చెర్రి మీరంతా కూడా వెతకండి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అందరూ వెళ్ళి తల ఒక దిక్కు భూమి కోసం వెతుకుతూ ఉంటారు. బావా అసలు భూమి ఇంట్లో ఎక్కడ లేకపోవడం ఏంటి, భూమి కావాలని ఇలా చేసినట్టుగా అనిపిస్తుంది. పెళ్లి చూపులు ఇష్టం లేకపోతే ఆ విషయం మనతో చెప్పాలి, కానీ ఇలా పెళ్లి చూపుల నుండి వెళ్ళిపోవడం ఏంటి బావా, వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని పదే పదే భూమికి శరత్చంద్ర ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. మరో పక్క భూమి గగన్ ఇంటికి వస్తుంది. ఇక అప్పుడే శారద బయట మొక్కలకి నీళ్లు పడుతూ ఇంటికి వచ్చిన భూమిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ భూమి ఏంటమ్మా నువ్వు ఈ టైంలో మా ఇంటికి వచ్చావు, సమయానికి వాడి ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు నీ మీద మండిపడేవాడు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళమ్మా, అనవసరంగా మళ్ళీ మీ కుటుంబానికి మా కుటుంబానికి లేనిపోని గొడవలు అవుతాయి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో భూమి అత్తయ్య మీతో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా ప్లీజ్ అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే శారద రామ్మ అంటూ భూమిని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇక అప్పుడు భూమి శారదతో అత్తయ్య మా ఇంట్లో మా నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, గగన్ భావన్ తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను, అందుకే ఆ పెళ్లి చూపులు తప్పించుకొని ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో శారద ఏంటి పెళ్లి చూపుల నుండి వచ్చేసావా, ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని శారద అంటూ ఉంటుంది. లేదత్తయ్య గగన్ భవన్ తప్ప మరొక వ్యక్తిని నేను నా భర్తగా ఊహించుకోలేను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య ఎలాగైనా సరే గగన్ బావని నాతో పెళ్ళి కొప్పించండి, పెళ్ళంటూ చేసుకుంటే నేను బావని చేసుకుంటాను, మా ఇద్దరి పెళ్ళి మీరే జరిపించాలి, అలా అని నాకు మాట ఇవ్వండి అత్తయ్య అని భూమి అంటూ ఉంటే అమ్మ భూమి నీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, గగన్ పూని ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళారు, వాళ్ళు షాపింగ్ నుండి వచ్చేసరికి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మా, లేకపోతే అనవసరమైన గొడవలు అవుతాయి అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడే గగన్ పూర్ణి శివ వీళ్ళు ముగ్గురు కూడా షాపింగ్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఇక భూమిని చూడగానే అక్క అని చెప్పి శివ సంతోషంగా వస్తూ ఉంటే భూమి వద్దని సైగ చేస్తూ ఉంటుంది. దాంతో శివ అక్కడే ఆగిపోతాడు. నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు అని చెప్పి గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి బావా నాకు మా ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, ఆ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, అందుకే పెళ్లి చూపుల నుండి వచ్చేసాను, ప్లీజ్ బావా దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పి భూమి గగన్ని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ శరత్చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ శరత్చంద్ర ఏంటి కన్న కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి తను ఇంట్లో లేకపోయేసరికి బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శరత్చంద్ర గగన్ మీద మండిపడుతూ రే ఈ విషయం నీకెలా తెలుసురా అని చెప్పి అంటూ ఉంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేటప్పుడు ఆ పెళ్లి చూపులు నీ కూతురికి ఇష్టమా కాదా అని తెలుసుకోవాలన్న సంస్కారం కూడా నీకు లేదా అని చెప్పి గగన్ అనగానే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ప్రస్తుతం నీ కూతురు నా ఇంట్లో ఉంది, ఆ పెళ్లి చూపులు
తనకు ఇష్టం లేక నా దగ్గరికి వచ్చేసింది అని చెప్పి గగన్ అనడంతో ఇక శరత్చంద్ర ఆవేశంతో ఊగిపోతూ, రేయ్ నా కూతురు నీ ఇంటికి రావడం ఏంట్రా, అబద్ధం చెప్తున్నావు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. లేదు మిస్టర్ శరత్చంద్ర, కావాలంటే నీ కూతురికి ఫోన్ ఇస్తాను, నువ్వే మాట్లాడు అని చెప్పి గగన్ భూమికి ఫోన్ ఇస్తాడు. ఇక దాంతో భూమి నాన్న అని చెప్పి శరత్చంద్రని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర త్వరగా ఇంటికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. భూమి కంగారుగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక వచ్చిన పెళ్లి వాళ్ళు, ఏంటండి ఇది, మీ అమ్మాయి గురించి పూర్తిగా తెలిసి కూడా మేము సంబంధం చేసుకోవడానికి ముందుకు వచ్చాము, కానీ మమ్మల్ని ఇంతలా అవమానిస్తారా, అసలు మీ కూతురికి ఇలా ఉంటే ఈ జన్మలో పెళ్ళవుతుందా అని చెప్పి వాళ్ళు భూమిని ఎన్నో మాటలని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక తనకు మరొకసారి అవమానం జరగడంతో శరత్చంద్ర తట్టుకోలేకపోతాడు. భూమి ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి రాగానే శరత్చంద్ర భూమి చెంప పగల కొడుతూ, నువ్వు అసలు నా కూతురువేనా, ప్రతిసారి నువ్వు నా పరువు తీస్తూనే ఉన్నావు అని చెప్పి అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పెళ్లి చూపులు వద్దనుకుని ఆ గగన్ గడి దగ్గరికి వెళ్ళిపోయావు కదా, అక్కడికి వెళ్ళిపో అంటూ భూమిని ఇంట్లో నుండి గెంటేస్తూ ఉంటాడు. మరి భూమి శరత్చంద్ర గెంటేయడంతో తిరిగి గగన్ దగ్గరికి వస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.